బ్యాక్ టు న్యూస్. ఇక పోలింగ్ సమయం ముగిసే వరకు తెలంగాణలో కట్టుదిట్టమైన నిఘా ఉంటుందన్నారు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. స్థానికేతరులు ఎవరూ నియోజకవర్గాల్లో ఉండొద్దని స్పష్టం చేశారు ఆయన. మే 13న పోలింగ్ రోజున అన్ని కంపెనీలు తమ ఉద్యోగులు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్నారు. అలా చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీఈఓ. అలాగే జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉందన్నారు వికాస్ రాజ్. Of EVMs will be in vehicles which are always going to be having security along with them. Police personnel దాంట్లో ఉంటారు. అట్లాగే ఈ వెహికల్స్కి మూవ్మెంట్ జీపీఎస్ ద్వారా కంటిన్యూస్గా సెంట్రల్ కంట్రోల్ రూమ్లో ప్రతి డిఓ దగ్గర ఉంటాయి. దాని ద్వారా దానికి మానిటరింగ్ కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వరకు టోటల్గా 320 crores వరకు సీజర్స్ జరిగినాయి. ఈ క్యాష్, లికర్, తర్వాత నార్కోటిక్స్, డ్రగ్స్, ఫ్రీబీస్, ప్రెషస్ మెటల్స్ అన్నీ కలిపి దీంతో సహా ఒక 8,600 వరకు ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది. 293 కేసెస్ ఆర్ రిలేటెడ్ టు డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్. 449 cases are related to IPC. 7,800 bulk of the cases are related to excise. The commissioning of all the EVMs have been completed. The final randomization of polling personnel will be done on Adiguda. That has also been completed. Total ga manpower ki vaste డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్కు పోయేది ఆల్మోస్ట్ 1,90,000 వరకు పోలింగ్ పర్సనల్ వెళ్తారు. వీళ్ళు పిఓస్, ఏపీఓస్, తర్వాత ఓపీఓస్, అదర్ పోలింగ్ పర్సనల్ ఉంటారు. మీకు తెలుసు, ఏదైనా పోలింగ్ స్టేషన్లో 50 కంటే ఎక్కువ ఏఎస్డి లిస్ట్ ఉంటే దాంట్లో అడిషనల్ పిఓ, ఏపీఓ కూడా ఈసీఐ వారు ఆర్డర్ ఇచ్చారు, పర్మిట్ చేశారు. సో బేసికలీ దట్ ఈస్ టు స్పీడన్ అప్ ద ప్రాసెస్ ఆఫ్ పోలింగ్. ఆ డిలే కాకుండా అది